సింగపూర్ లో మూడవ రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ క్వారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సింగపూర్ అధ్యక్షుడు మాజీ ప్రతినిధితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక రంగాల్లో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది. గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. మధ్యాహ్నం బిజినెస్ రౌండ్ టేబుల్ భేటీకి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. నిన్న సీఎం చంద్రబాబు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం తరపున నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పారిశ్రామిక పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. అలాగే సింగపూర్ విద్యుత్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి బృందం సమావేశమైంది. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మంత్రులు, అధికారులతో కలిసి సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు. అత్యుత్తమ క్రీడాకారులను తయారు చేయడంతో పాటు వినోదం, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా స్పోర్ట్స్ స్కూళ్లు ఉండాలని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయాలి అన్న సంకల్పంతో పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు చెప్పారు.